షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. విశాఖ నరవ ప్రాంతం అయిన 88వ వార్డులో పార్క్ హోటల్ ఏదైతే జీవీఎంసీ స్థలాలు ఉన్నాయో అవన్నీ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యక్తులకైతే కట్టబడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై దీన్ని రక్షించాలి అని చెప్పి జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అయితే ఈరోజు జీవీఎంసీ కమిషనర్కి అయితే మెమరాండం అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో మూర్తి యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 88వ వార్డు సంబంధించి ఏంటి పార్క్ స్థలాలు ఇష్యూ ఏంటి? నరవలో ఉన్నటువంటి సర్వే నంబర్ 10/9A 10/9Bలో ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ 1992లో 16/1992 ఎల్పీ నంబర్ ఒక వీకర్ సెక్షన్ లేఅవుట్ ఏదైతే వేసిందో 137 మంది వెనుకబడిన తరగతులకు చెందినటువంటి దళితులకి, వెనుకబడిన తరగతుల కుటుంబాలకి ఏదైతే అక్కడ ప్లాట్లు కేటాయించారో అక్కడ ఉన్నటువంటి ఒక పార్క్ స్థలం సుమారు 350 గజాల పార్క్ స్థలాన్ని ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉందో ఆ యొక్క పార్క్ స్థలాన్ని వెనకాల ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేయడానికి పార్క్ స్థలాన్ని భూమార్పిడి కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మార్చి నెలలో ఉత్తర్వులు ఇచ్చిందో ఈ ఏడాది ఆ ఉత్తర్వులు రద్దు చేయమని కోరుతా ఉన్నాం. బటర్ఫ్లై పార్క్ ఏదైతే ఎంఎస్ఆర్ లేఅవుట్లో మధురవాడలో జరిగినటువంటి పార్క్ స్థల భూ బదలాయింపు ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది, స్టే విధించడం జరిగింది. అదే మాదిరిగా ఈ ఉత్తర్వులు కనుక రద్దు చేయకపోతే ఇప్పుడు ఈ యొక్క నరవ పార్క్ స్థలం మీద కూడా హైకోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారు ఆమె కనీసం కౌన్సిల్ సభ్యులు కూడా తెలియకుండా ఇనాంటిసిపేషన్ ఇచ్చేశారు. పార్కు స్థలాన్ని దారాదత్తం చేశారు. లక్షల రూపాయల ముడుపులు తీసుకొని ఎటువంటి హక్కులు లేకుండా అప్పుడున్నటువంటి కమిషనర్ కానీ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ కానీ నరవ పార్క్ స్థలాన్ని ఏ విధంగా ఇనాంటిసిపేషన్ ఇస్తారో తర్వాత జరిగినటువంటి 4 కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పార్క్ స్థలం భూ మార్పిడి సంబంధించి ఎందుకు రాటిఫికేషన్ కోసం కౌన్సిల్ సభ్యుల దృష్టికి తీసుకురాలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారిన పార్కు స్థలాల్ని, ప్రభుత్వ స్థలాల్ని యథేచ్ఛగా కొట్టేస్తున్నారు, దిగమింగేస్తున్నారు అనడానికి కారణం ఇది నిదర్శనం. ఖచ్చితంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో ఈ నరవ పార్క్ స్థలం ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారిని ఈ ఏడాది 3వ నెలలో 5వ తారీఖున ఇచ్చారు ఈ ఉత్తర్వులు. కనీసం కౌన్సిల్కి కూడా తీర్మానంకి పెట్టగలేదు, కౌన్సిల్ సభ్యులు ఆమోదం పొందలేదు. జీవీఎంసీ పాలకవర్గ సభ్యులకు జీవీఎంసీ ఆస్తులకు సంబంధించినటువంటి నిర్ణయం పాలకవర్గ సభ్యులు తెలియకుండానే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వెంటనే ఈ యొక్క మెమోని రద్దు చేయాలి, పార్కు స్థలాలని కాపాడాలి. ప్రజల కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి పార్కు స్థలాలు ఇతరత్ర అవసరాల కోసం వినియోగించకూడదని చెప్పి. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా ఏదైతే ఈ యొక్క భూ కేటాయింపులు, భూ మార్పిడి జరుగుతున్నాయో వీటిలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఉత్తర్వులు రద్దు చేయకపోతే ఈ పార్క్ స్థలం భూ మార్పిడి మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం. మూర్తి గారు, ఈ 88వ వార్డు పార్క్ స్థలం ఎక్స్టెంట్ ఎంత ఉంటుంది, అసలు ఏంటి దాని డీటెయిల్స్? 350 గజాల పార్క్ స్థలంలో 180 గజాలు పార్క్ స్థలం కింద ఉన్నటువంటి దాన్ని వెనకాల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి రియల్ ఎస్టేట్ వైసీపీ నాయకుడికి అక్కడికి భూ బదలాయింపు కింద మార్చేశారు. అంటే రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి దళితులకి, వెనకబడి తరగతులకు చెందినటువంటి కాలనీకి చెందినటువంటి పార్క్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా దారాదత్తం చేస్తారు? అటువంటి ఉత్తర్వులు, ప్రతిపాదనలు పంపించకూడదని చెప్పి అప్పట్లోనే అనిల్ కుమార్ సింఘాల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ MIND గత ప్రభుత్వంలో ఉన్నాయనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఉత్తర్వులు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటిది అటువంటి ప్రతిపాదనలు పంపించద్దన్న తర్వాత మళ్ళీ పార్క్ స్థలాలని ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసి ఇవాళ మార్పిడి చేస్తామంటే ఇంకా విశాఖల పార్క్ స్థలం అన్యాక్రాంతం అయిపోతే వేల కోట్ల రూపాయలు జీవీఎంసీ ఆస్తులు ఇవాళ దారాదత్తం చేయాలంటే ఇవాళ విశాఖ ప్రజల తరఫున జనసేన పార్టీ ఇప్పుడు కూడా పార్క్ స్థలాలను కాపాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది గత ప్రభుత్వం హయాంలో గత మేయర్ కానీ జీవీఎంసీ కమిషనర్ కానీ 88వ వార్డులో అయితే మటుకి పార్క్ స్థలాలు ఏదైతే జీవీఎంసీకి చెందుతుందో ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యక్తులకైతే కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జీవీఎంసీ కమిషనర్ అయితే దీని మీద దృష్టి సారించాలి, అవన్నీ ప్రభుత్వ భూములందరినీ కాపాడి ప్రభుత్వానికి చెందే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.